పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించితివి? అందుకే ఈ దీన ప్రార్థన ఆరాధనని దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. రండి ఆరాధించదం దేవాది దేవుని, రండి కీర్తించదం రాజాదిరాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక శుక్రవారం మనం ప్రసారించి దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంచుకునే భాగ్యమును ప్రభు. ఆ దివ్య ప్రసాదనాథుని ఆరాధిద్దాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం దేవుని యొక్క సిలువ క్రిందకు వస్తున్నటువంటి ప్రతి బిడ్డపై ప్రభు కనికరించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. సౌమ్యకి దైవభక్తి దైవ భయం కలిగి జీవించినట్లుగా మారు మనస్సు పశ్చాత్తాప హృదయం కొరకు మరియు ఆమెలో ఉన్న సాతాను శక్తులు యేసునామంలో బంధించబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వేముల త్రివేణికి పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మరియు మరియ తల్లి ప్రార్థన ద్వారా ఉద్యోగ విషయంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సోనాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోనట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబమునకు దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా పిల్లల చదువుల ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ దైవాశ్రదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంతాన భాగ్యం లేని ప్రతి ఒక్కరికి సంతాన భాగ్యం ప్రభు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఒక కుటుంబం. అలాగే దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న కటకం జోసఫ్ కపిల్ రెడ్డి మంచి ఆరోగ్యం దైవ భయం దైవ జ్ఞానం కలిగి జీవించినట్లుగా మంచి ఉద్యోగం మంచి జీవిత భాగస్వామ్యం కొరకు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కటకం అంతోని రెడ్డి, నక్షత్రం పృథ్వీరాజ్ రెడ్డి. నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడినటువంటి కటకం జోసఫ్ కపిల్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. హరి స్రవంతి ల్యాండ్ సేల్ ఎటువంటి సమస్య లేకుండా జరుగునట్లుగా వారు తీసుకుంటున్నటువంటి అన్ని ఒప్పందాలు అంగీకరించినట్లుగా త్రికరణి మంచి ఆరోగ్యం హ్యారీ చేపట్టిన పనులన్నింటినీ సక్రమంగా జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ రత్నారెడ్డి మరియరాణి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలందరి కొరకై ఈ ప్రోగ్రాంని ఆత్మశాంతి కొరకై ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు తెలుగోడకంలో పాల్గొని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలపై మరియు అలాగే శుక్రవార ప్రార్థనలు పాల్గొన్న అందరిపై దేవుని యొక్క దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థించుకుందాం. యేసుతో 40 రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాం. ప్రతిరోజు దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా దీవించాలని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది.
జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించనో చూడుడు, ఆయన యొక్క మికుట్టమగు ప్రేమ వలన మనము దేవుని బిడ్డలము అని పిలువబడుచున్నాం. లుక్ హౌ మచ్ ద ఫాదర్ లవ్డ్ us, that each one of us is called as his own children. That is the love God has shown to us. గలాతీ 3:13లో క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసిన చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి శాపగ్రస్తుడని ఆనాడు ధర్మశాస్త్రం చెప్తుంది. గలాతీ 3:13లో అలా చదువుతున్నాం. గలేషియన్ 3:13, Cursed be the one who hangs on the cross. So everything that the law says that is a curse, he took it upon himself on the cross. So we are redeemed from our curse. మన పాప శాపము నుండి ఈరోజు ప్రార్థనలో దేవుడు మనల్ని విడిపించును గాక. ఆమేన్. యెషయా 53:5లో అతడు మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. Because he was crushed and he went through pain, lashes, we are healed. Isaiah 53:5. దీనినే పాటగా సిలువ వైపు చూస్తూ పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా
పాత్ర ఆరాధనా యేసయ్యా అందుకో నా దీన స్తుతి పాత్ర ఆరాధన యేసయ్యా నా పాపము బాప నరరూపీ వైనావు నా పాపము బాప నరరూపీ వైనావు నా శాపము మోప నలిగి వ్రేలాడితివి నా శాపము మోప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాణక్య, శరణ్య, నిపుణ్ ఈ ముగ్గురిని దేవుడు పేరు పెట్టి మిమ్మల్ని అలంకరించే అంటే మహిమతో అలంకరించే రోజులను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. రెండో గుర్తులో ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు మానవుని సృజించెను, తనను పోలినట్లు మానవుని చేసెను. The Lord created human beings in his own image. Genesis 10:27. గలాతీ 1:15లో దేవుడు దయతో నిన్ను ఎన్నుకొని తన సేవకై పిలిచాను. The Lord has chosen me in his service because of his mercy. Galatians 1:15. ఈరోజు బ్రతికి ఉన్నామంటే రోజు సిలువ నుండి మన మీద దేవుడు చూపిస్తున్న కరుణ ప్రవాహమే రోజు 3 గంటల ప్రార్థన. పాడుదామా? ఈ కరుణకు రోబడి ఆ పోలికలో ప్రతి నిమిషం జీవించాలని ప్రార్థించుకుంటూ
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుమన్నావు, నీ పోలికలోనే నివసించి ఉన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఆరాధన యేసయ్యా, ఆరాధన యేసయ్యా. ఆయన రూపమును కోల్పోయాం, మహిమను కోల్పోయాం. తిరిగి పొందే రోజులు సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హోసేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. హోసేయ 14:8, I will listen to their petitions and I will show mercy to them. జకరయ 3వ అధ్యాయం 7వ వచనం, నా సన్నిధిలో ఉంటూ దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవులను కూడా ఆలింతును. జకరయ 3:7, as
As angels who is in my presence listen, so also he will listen to your prayer. మన దేవుడు మన మనవులను ముందుగానే మనస్సులో నెరవేర్చే దేవుడు, అడుగక మునుపే ఇచ్చే దేవుడు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దాని కొరకై బలి అయ్యను, రక్తం చిందను, సిలువ నుండి ప్రసాదించునుగాక. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నాదీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. అందుకో నాదీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఆరాధన యేసయ్యా, ఆరాధన యేసయ్యా. జీవ గ్రంథంలో ముందుగానే మన నామమును రాసి అన్ని రోజులు తెలిసిన దేవునికి సమర్పించి ప్రార్థన అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ శిలువ నీడలో ఆరాధనలో యేసు ప్రభు యొక్క దివ్య కిరణాలలో దాచుకోవాలని, భద్రంగా ఉంచాలని యేసు ప్రభుత్వ 40 రోజుల కార్యక్రమంలో 9వ రోజునకు మనం చేరున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకున్నాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొన్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. అందరూ మీ చేతుల్లో నేను ఇచ్చినటువంటి ఆ సిలువను పట్టుకొని ప్రార్థనలో నాతో పాటు చెప్పండి. యేసయ్యా, ఈ సిలువను నేను ధరిస్తుండగా ఈ సిలువలో ఉన్న మహిమ నాలో నా కుటుంబంలో వచ్చునుగాక. ఈ సిలువను తీసుకొని వెళ్ళిన ప్రతి బిడ్డకు అద్భుతాలు స్వస్థతలు కలుగునుగాక. దుష్ట శక్తులు బంధింపబడునుగాక. ఆమేన్. యేసువా, నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, pray for us. 4వ గుర్తు యెషయా 53:11. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. నీతిమంతుడు యేసు ఒకరే, ఆయన పెక్కుమంది దోషములను భరించు. ఐసయా 53:11. The righteous servant will bear all people's iniquities. So only one person who is righteous, that is Jesus. ఆ నీతిమంతుడు యేసు ప్రభు మన కోసం భరించిన బాధలను భరించి మనం బయటపడు మార్గంనిచ్చే రోజులేవి. యెషయా 53:5. మన పాపముల కొరకు అతనిని వధించిరి. Because of our sins, he had to go through such a great pain. He paid the price for us. Isaiah 53:5. ఆయన పొందిన దెబ్బలచే స్వస్థతలు కలిగి దోషములన్నీ తొలగిపోయి మనందరినీ దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా మార్చునుగా. ప్రార్థనతో పాడుదమ్మా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి దేవా. సిలువ వైపు చూస్తూ ప్రార్థించి పాడతాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నాదీన స్తుతి పాత్ర
ఆరాధన యేసయ్యా అందుకో నా దీన స్తుతి పాత్ర ఆరాధన యేసయ్యా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినది కరములెత్తి నిన్ను కీర్తింతును నా కల్వరి నాగుండా కరములెత్తి నిన్ను కీర్తింతును నా కలువరి నాదుండా ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా సిలువ వైపు చూసుకుంటూ ప్రార్థించి 9 రోజులు అయిపోయింది, 10వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ తపస్సు కాలంలో మరి ముఖ్యంగా యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రతిరోజు 3 లేకపోతే 4 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని అందరికి ఇంట్రొడ్యూస్ చేయండి. 39,000కు చేరాం. ఇక 1,000 దాటితే 40,000 సబ్స్క్రిప్షన్లో మనం చేరబోతున్నాం. ప్లీజ్ వర్కౌట్, స్ప్రెడ్ అవుట్ టు అస్ మెనీ పీపుల్ అస్ పాసిబుల్. అందరికీ ఈ విషయం తెలియచేయండి. మరి ఈ నెలలో ఈ రోజుతో తెలుగు వడకాన్ని మనం ముగించే టైం. నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో తెలుగు వడకం, అదే తపస్సు కాల చివరి వడకం ముందుగానే బుక్ చేసుకోండి. ద నెక్స్ట్ తెలుగు రెట్రీట్ డ్యూరింగ్ ద లెంటన్ సీజన్ ఇన్ తెలుగు, ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఫస్ట్ 6th ఈవినింగ్ టు 9th afternoon. March 6th evening to 9th afternoon. 3 days will be the Telugu Lenten retreat, the final retreat. Don't miss it.
బికాస్ దర్ ఇస్ అ ఫైనల్ retreat ఫర్ ద లెంటన్ సీజన్. అలాగే మార్చి నెలలో 18 నుంచి 22 వరకు తెలుగు భాషలో వడకం జరుగుతుంది. 18 సాయంత్రం నుండి 22 మధ్యాహ్నం ఈవినింగ్ వరకు 4 గంటల వరకు అది తెలుగు భాషలో చివరి తపస్సు కాల వడకం. పాల్గొనండి. దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్తో రావాలి, లేకపోతే అడ్మిషన్ ఉండదు. Those who come for the retreat, you have to bring Aadhaar card Xerox or you will not be admitted. రండి, పేద బిడ్డలను కూడా తీసుకురండి. ఎందుకంటే డార్మటరీస్ ఉన్నాయి. అంత పెద్దగా కానుకలు ఇచ్చి కూడా మీరు దాంట్లో పాల్గొనక్కరలేదు. కొద్దిగా మీకు తోచిన కానుక వివరములు తెలియచేస్తారు. మీరు కాంటాక్ట్ చేసుకోండి. ఆన్లైన్లో చూస్తున్న ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ప్రతిరోజు వడకాలు జరుగుతున్నాయి. అదే సాయం సమయమున జరుగుతున్న 8 నుంచి 8:30 గంటల వరకు జరుగుతున్న ప్రత్యేక ప్రార్థన, అదే వడకమన్నాను. ప్రార్థన చేసుకోండి, పాల్గొనండి. చివరి గుర్తులో ఉన్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 2:18 తానును శోధింపబడి వెదనొందని కనుక ఆయన శోధింపబడు వారికి సహాయపడును. హెబ్రీయులకు రాసిన లేఖ 2:18, Hebrew 2:18, because he himself was tested, he is able to help others. మరి ముఖ్యంగా విజయవాడలో 28 సాయంత్రం 29 సాయంత్రం ఈ 2 రోజులు క్రిస్తురాజపురం అనే ప్యారిష్లో ప్రత్యేక జ్ఞాన వడకం, తపస్సుగాల వడకం జరుగుతుంది. స్వస్థత ప్రార్థన విజయవాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ విషయాన్ని తెలియచేస్తూ వాళ్ళని పంపండి. Yes, 28th evening, 29th evening will be having special program, Lenten program healing service in Kristurajapuram, Vijayawada. Please tell this to as many people as possible. March 1st, 2nd and 3rd, March 1, 2, 3 ఈ 3 దినములలో 9 నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకాకుళం డైసిస్లో బిషప్ గారు ఆ గొప్ప మేతరాసన స్థాయిలో పెద్ద కూటమి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ దీన్ని తెలియచేయండి. చివరి గుర్తు పాడి ముగిస్తామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు సిలువ మీ ముందు ఉంచబడుతుంది. ఈరోజు దివ్య ప్రసాదం కూడా మన ముందు ఉంచబడింది. ఎంతో గొప్ప రోజు ఇది. ప్రార్థనతో పాడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర, ఆరాధన యేసయ్యా. శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధను భరించి నన్నాదుకున్నావు, నా వ్యధను భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు, నన్ను నీలో చూచుకున్నావు,
ఉన్నావు, నన్ను దాచి ఉన్నావు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. సిలువ వైపు చూసి రోజు ప్రార్థిస్తే వినడు, తప్పకుండా వింటాడు. ప్రార్థించండి, కోరుకున్న దానికంటే ఎక్కువగా సాక్షులుగా దేవుడు మిమ్మల్ని మార్చనుగాక. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజులు కార్యక్రమాలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను చాలా మందికి పంపిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు అడకములో పాల్గొన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడను బయటను జరుగుతున్న కార్యక్రమాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ప్రార్థన కోరుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువ దీక్ష ధరించి ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న డిఎంఐ గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొన్న మిమ్మలను, సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న మిమ్మలను, దివ్య కారుణ్య కిరణాలు ప్రవహిస్తుండగా రోజు ప్రార్థిస్తున్న యేసుతో 40 రోజులు కార్యక్రమంలో పాల్గొంటున్న మీరు వింటున్న ప్రతి సందేశం మీకు విడుదలగా మారునుగాక, స్వస్థతగా మారునుగాక, శుభవార్తగా మారునుగాక, అద్భుతాలు జరిగి సాక్ష్యం చెప్పే రోజులుగా మారునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రార్థనతో ఉపవాసముతో ఉన్న మిమ్మలను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి నీ కన్నీళ్లు తుడచి అద్భుతాలు చేసి దీవించునుగాక. As we are spending 40 days with the Lord in fasting and prayer, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, deliver you, heal you, perform miracles, make you your testimony. May these blessings remain with you forever and ever. Amen. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఇంతగా ప్రేమించిన దేవునికి ప్రేమతో జీవించి సాక్షులుగా మారాలని. గాడ్ బ్లెస్ యు.